హలో గైస్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మన సబ్స్క్రైబర్ నుంచి వచ్చింది. కెరీర్ రిలేటెడ్ క్వశ్చన్. టాపిక్లోకి వెళ్ళబోయే ముందులో మీకు ఏమన్నా కెరీర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నా కానీ సెలీనియం విత్ జావా ఆటోమేషన్ రియల్ టైం ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే ఇక్కడ మనకి సబ్స్క్రైబర్కి చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అనేది వచ్చిందనమాట. 2022 పాస్ అవుట్ అంట. 2023 అక్టోబర్లో స్టార్టప్లో జాయిన్ అయ్యారంట. సో 2023 అక్టోబర్లో జాయిన్ అయితే వీళ్ళకి నెక్స్ట్ ఇయర్ 2024 జనవరిలో పిఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ చేశారంట. కానీ పిఎఫ్ అకౌంట్లో మాత్రం అమౌంట్ అనేది క్రెడిట్ అనేది చేయలేదంట. ఓకే, సో క్రెడిట్ చేయకుండా అలాగలాగా ఇంకా కంపెనీ రెషన్ వచ్చిందని చెప్పి 3 మంత్స్ నుంచి ఎవరికి శాలరీ ఇవ్వకుండా వితౌట్ ఎనీ నోటీసు అందరినీ ఒక 30 మెంబర్స్ని లే ఆఫ్ చేస్తారంట. అందులో ఈ మన సబ్స్క్రైబర్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్ అని చెప్పి అడుగుతున్నారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీకు లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి మీకు ఇక్కడ ఎండ్ డేట్ మీరు మెన్షన్ చేయలేదు. ఓకే, ఒక 6+ ఇయర్స్ అయితే ఉందనుకుంటే ఎక్స్పీరియన్స్ ఉంటే అందులో మీకు ఛాలెంజ్ ఏంటంటే పిఎఫ్ అకౌంట్లో బ్యాలెన్స్ అనేది లేదనమాట. ఓకే, సో దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే మీకు అది కంపెనీ ఇష్యూ. ఓకే, మీరైతే జెన్యూన్ ఉన్నారు కాబట్టి ఇలాంటి జెన్యూన్ సిచ్యువేషన్స్లో మీరేం వర్రీ అవ్వాల్సిన పని లేదు. మీకు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్దాం అనుకుంటే ఈ 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ని మీరు ఎలా వాడుకోవచ్చు అనేది చూద్దాం. చూడండి, సో దీన్ని మీరు జెన్యూన్గా మీరు ప్రొజెక్ట్ చేయాలి అంటే కనుక పిఎఫ్ అకౌంట్లో బ్యాలెన్స్ లేదు కాబట్టి సో మీకు ఎవ్రీ మంత్ పే స్లిప్స్ అనేవి ఇస్తారు కదా. ఓకే, ఎవ్రీ మంత్ మీకు పే స్లిప్స్ జనరేట్ చేస్తారు. ఆ పే స్లిప్స్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే ఆ పే స్లిప్లో మీకు పిఎఫ్ డిడక్షన్ అని చెప్పి సెక్షన్ ఉంటుంది అనమాట. ఓకే, ఎంత డిడక్ట్ చేస్తున్నారు పిఎఫ్ అని చెప్పి. ఓకే, సో అక్కడ మీకు అమౌంట్ చూపిస్తుందో లేదో చూడండి. ఓకే, పిఎఫ్ పే స్లిప్లో పిఎఫ్ రిలేటెడ్ అమౌంట్ చూపిస్తుందో లేదో చూడండి. ఓకే, అక్కడ అమౌంట్ చూపించి ఇక్కడ క్రెడిట్ కాలేదంటే కనుక ఒకసారి మీరు ఆ పర్టికులర్ ఈపీఎఫ్ ఆఫీస్కి అప్రోచ్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఓకే, సో అది మీకు ఆల్రెడీ పే స్లిప్ చూస్తే అర్థమైపోయింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు బ్యాంక్ స్టేట్మెంట్స్. ఓకే, మీకు శాలరీ అనేది బ్యాంక్లో క్రెడిట్ చేస్తారు కాబట్టి బ్యాంక్ స్టేట్మెంట్స్ అండ్ మీకు ఈ పర్టికులర్ ఇష్యూ గురించి మీరు హెచ్ఆర్ టీమ్తో ఫాలో అప్ ఈమెయిల్స్. ఓకే, ఈమెయిల్స్ పెట్టుంటారు కదా. సో మాకు పిఎఫ్ అనేది క్రెడిట్ అవ్వట్లేదు అని చెప్పి. సో ఆ ఈమెయిల్ ప్రూఫ్స్ ఏమైనా ఉంటే మీరు దగ్గర పెట్టుకోండి. స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆల్రెడీ తీసుకొని ఉంటే దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మీరు చాలా ఫాలోఅప్స్ చేశారు. ఓకే, ఇది జెన్యూన్ ఇష్యూ. ఓకే, మేము ఫాలోఅప్స్ చేసినా కానీ వాళ్ళు మాకు క్రెడిట్ చేయలేదని చెప్పి చెప్పడానికి మీకు ఒక స్ట్రాంగ్ ప్రూఫ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఓకే, సో ఇదంతా మీరేంటి ఈ ఎక్స్పీరియన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని మీకు కనుక స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంటే మీరు ఎక్స్పీరియన్స్ కింద వెళ్ళొచ్చు అనమాట. ఒకవేళ ఫ్రెషర్గా వెళ్ళాలంటే ఏం చేయాలి? ఓకే, ఓన్లీ 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ లేకపోతే 6 to 8 months ఎక్స్పీరియన్సే కానీ నేను ఫ్రెషర్గా వెళ్ళాలనుకుంటే ఏం చేయాలంటే మీరు ఈ యుఎన్ క్రియేట్ అయినా కానీ మీరు దాన్ని ఆ ఎక్స్పీరియన్స్ని రెజ్యూమ్లో ఏం పెట్టొద్దు అనమాట. ఆ సో స్టార్టప్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని రెజ్యూమ్లో ఏం మెన్షన్ చేయకుండా ట్రై చేయండి. ఓకే, సో ట్రై చేసి నెక్స్ట్ హెచ్ఆర్ టీమ్ కానీ బీజీవీ టీమ్ కానీ మీకు ఆల్రెడీ పిఎఫ్ ఏమన్నా ఉందా అని అడిగితే ఓకే జెన్యున్గా ఉందనే చెప్పండి, కానీ నాకు అది 6 మంత్సే సో అండ్ సో ఇష్యూ వల్ల నేను ఫ్రెషర్ కింద ట్రై చేస్తున్నా అని చెప్పి చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ మీరు జాయిన్ అయ్యే కంపెనీలో పిఎఫ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఎగ్జిస్టింగ్ యుఏఎన్ నెంబర్. ఓకే, యుఏఎన్ నెంబర్ ఉంది కదా మీకు. సో నాకు ఆల్రెడీ యుఏఎన్ నెంబర్ ఉందని చెప్పి మీరు ఆ యుఏఎన్ నెంబరు పేరోల్ టీమ్కి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఆ యుఏఎన్ నెంబర్ మీద కొత్త పిఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారనమాట. ఓకే, సో ఇలాగా మీకు 2 వేస్లో ఓకే జెన్యున్గా ఇక్కడ సినారియో ఉంది కాబట్టి మీరు 2 వేస్లో వెళ్ళొచ్చు అనమాట. నో ఇష్యూ. ఓకే, ఇంకేమైనా పర్టికులర్గా క్వశ్చన్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.